రైట్, విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని ములాఖత్ అయ్యేందుకు వచ్చారు వంశీ భార్య పంకజశ్రీ, అలాగే మాజీ మంత్రి పేర్ని నాని. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లీడర్ అలాగే ఆ మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు. నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను. అయ్యా, నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా, కిరాతకంగా, దుర్మార్గంగా చట్టాలని తొంగలోకి తొక్కి, మానవ హక్కుల్ని తొంగలోకి తొక్కి, తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను. ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను. ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జవాబు చెప్పేదాకా కూడా వారిని వెంటపడటం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ, ఇదొకటే కాదు, మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ భార్యలి, కొడుకులి, కూతుర్లి మొత్తం ఫోన్ నంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, అట్లాగే గ్రామ స్థాయి నాయకులు, బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? అంటే పార్టీలో తిరిగితే గనక నీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి, లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో చంద్రబాబు గారి చుట్టం అంట, ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు, రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఒక 17 మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక ₹1,00,000 నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. అదొక్కటే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్లు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు, వాళ్ళ భార్యల, పిల్లల ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించడాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేపడేదానికి ఒక రోజు వస్తుంది. అది మరొక 4 సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి, మాత్రం గుర్తుపెట్టుకోమంటారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది పేరు ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా అదే పేరు. మీరు ఎవరో పేరు చెప్పారు, అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ, మా ఊరు బాగు చేయటానికి కానీ, రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాను, నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాల నాని, పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. ఎలా ఉన్నారు వంశీ గారు? వంశీ గారు బానే ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు, ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అవే. దానికోసమే రిక్వెస్ట్ పెట్టాం, మారుస్తున్నారు రూమ్. అది అడిగాము. అది ఇక వంశీని ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు మరుసటి రోజు విజయవాడ సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్లిన వంశీ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వెన్నునొప్పిగా ఉంది అని, జైల్లో బెడ్ తో పాటు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని కోరారు. ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా వంశీతో ములాఖత్ అయ్యేందుకు వచ్చారు భార్య పంకజశ్రీ, అలాగే పేర్ని నాని, డాక్టర్స్ వింగ్ శివభారత్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదంతా కూడా రాజకీయ కక్షతో జరుగుతున్నట్టుగా చెప్పారు. రైట్, వంశీ భార్య మాట్లాడుతున్నారు, ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. అది చాలా మంది ఉన్నారు కదా, అందుకోసం మనల్ని ప్రైవేట్ గా కల్పిద్దామని వాళ్ళందరినీ పంపించినాక మమ్మల్ని కల్పించారు. అదేం కాదండి, నేను ఉన్నాను కదా, నేనున్నానని
నేను రాకూడదు మొన్న కూడా మేము చెప్తాం ఏం లేదండి, కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదం ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం వదిన గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు. పేరు నాని గారిని, కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని కూర్చొని చివరికి ఇద్దరినే కల్పించారు తప్ప అది దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ వాళ్ళదే. సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు పేరు నానికి, కొడాల నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ ఏంటి, జైలు దగ్గర అంట పేరు నానికి, కొడాల నానికి రక్షణ కల్పించలేరంట. అందుకోసం అని చెప్పని సింహాద్రి రమేష్ అయితేనే బతుకుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడుండాలని సింహాద్రి రమేష్ నే వదిలేదు.